ఒక అందమైన భూలోకం. ఈ భూలోకంలో మనుషులు సృష్టి ఫలప్రదమవుతోంది. ఈ ప్రదేశంలో ప్రతి ప్రాణి ఆనందంగా గడుపుతోంది. దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు అక్కడి రాజులు యజ్ఞయాగాదులను జరిపించేవారు. కావున అందరూ మనస్ఫూర్తిగా అనండి, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. అసురులు వస్తున్నారు. వీళ్ళు మనుషుల చెట్లకి పుట్లకి పశువులకి పాములకి పూజలు చేస్తే వీడొక రాజా. ఛే! వీళ్ళకి మనం ఎంతో నష్టం కలిగించాం. అసంభవం. మీరేమైనా చేసుకోండి, అన్నిటినీ నాశనం చేయండి, మమ్మల్ని మా నాగరికతని ఎంతైనా దోచుకోండి. ఒకదాన్ని మీరు ఎన్నటికీ దోచుకోలేరు. మాకున్న పరమ భక్తి విష్ణు పట్ల. దోక్కోవడం అంటే విష్ణువుకి చాలా ఇష్టం కాదు. నేను మొత్తం భూలోకాన్ని దాచేస్తాను. అప్పుడు వాడు బయటికి రావాల్సిందే. మాకు తెలియచేయండి. ఏ అసురుడు కూడా ఇప్పటి వరకు తన శక్తుల్ని ఈ విధంగా దుర్వినియోగం చేయలేదు. ఎంత ఘోరమా! అది భూదేవి పట్ల. భూదేవిని ఈ స్థితి నుంచి కాపాడగలిగే వారెవరైనా ఉన్నారంటే అది కేవలం శ్రీ మహావిష్ణువే. భగవంతుడా, దయచేసి భూదేవిని రక్షించు. ఈ ప్రాణి విచిత్రంగా ఉంది. అది నా నాసిక నుండి వెలువడింది. నిన్ను చూస్తుంటే అసహ్యంగా ఉంది. నేనిక్కడ ఉండగానే భూమిని ఎత్తుకెళ్లే సాహసం చేస్తావా? విజయోస్తు. సాధారణంగా పందిని ఒక తుచ్చ ప్రాణిగా భావిస్తారు, కానీ ఈ వరాహావతారంలో కూడా తమరి దేహం దివ్యంగా ఉంది. ఎవరైతే తమరి అద్భుత లీలలను విని తరిస్తారో నిశ్చయముగా వారి జీవితం ధన్యమవుతుంది. గురుదేవా, నా సోదరుణ్ణి వధించిన ఆ విష్ణువు ఇంకా జీవించే ఉన్నాడు. నువ్వు బ్రహ్మ కోసం తపస్సు చెయ్యి. నువ్వు కోరిన వరాలన్నీ నీకు లభిస్తాయి. బ్రహ్మదేవాయ నమః. బ్రహ్మదేవాయ. కళ్ళు తెరు. హిరణ్యకశిపుడు
కసిపా, నీకే వరం కావాలో కోరుకో. ఓ బ్రహ్మదేవా, నాకు వరం ఇవ్వండి. ఈ సృష్టిలో మీచే సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. అది దేవతలైనా, మానవులైనా, పశుపక్షాదులైనా సరే. నా మరణం పగలు గాని, రాత్రి గాని. నా మరణం గృహం లోపల గాని, గృహం వెలుపల గాని. వరాన్ని నాకు ప్రసాదించండి బ్రహ్మదేవా. తథాస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రహ్లాద, నా వద్దకు రా పుత్ర. ప్రణామాలు తండ్రి. రాజంటే ఎలా ఉండాలి? నాన్నగారు, రాజులు ఎలా ఉండాలంటే అందరూ పూజించేలా చెయ్యాలి తండ్రి. ఆయనే శ్రీ మహావిష్ణువు. భటులారా, ఈ ఆయుధాలతో ప్రహ్లాదుని ముక్కలు ముక్కలుగా నరికేయండి. నీచుడా, అతముడా, చూపించు, తానెక్కడున్నాడా? అతను నాకెక్కడా కనిపించడం లేదే. అలా అయితే అతను ఈ స్తంభంలో కూడా ఉండాలిగా. నన్ను చూడు, నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు. నేనే నరసింహ. అస్తమిస్తున్న సూర్యుడిని చూడు. ఇప్పుడు పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపలా లేవు. చూడు, నువ్వు గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలో లేవు. నువ్వు నా తొడల మీద ఉన్నావు. ఇక శస్త్రం సంగతి విను. నా గోళ్లను బాగా చూడు. ఇది సజీవము కావు, నిర్జీవము కావు. దయచేసి శాంతించండి ప్రభు. చూడండి, అందరూ ఎలా భయపడుతున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి.
ఇంకో విషయం ఏంటంటే ఈ సాంగ్ ఈ రోజే మీ అందరి సమక్షంలో ఈ భోగి సంక్రాంతి సందర్భంగా లాంచ్ చేయడం జరిగింది ఈ స్టేజ్ పైన. మీ అందరికీ నిజంగా నచ్చితే ఒక్కసారి అందరూ కలిపి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎంత హార్డ్ వర్క్ చేసి ఈ సంక్రాంతికి లాంచ్ అంటే ఈ సంక్రాంతి నుంచే పండుగలు ప్రోగ్రామ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి డాన్సెస్ అందరికీ కూడా. సో ఈ రోజు లాంచ్ చేసి మీ అందరిని ఇంత చక్కగా ఆకట్టుకుంది సాంగ్ అంటే ఖచ్చితంగా డెఫినెట్ గా ఆ సాంగ్ చక్కగా జనాల్లోకి వెళ్తుందని అర్థమవుతుంది. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి.